రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలను నియంత్రించాలన్న సంకల్పంతో ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు ఊరూరా అరైవ్ అలైవ్ పేరిట కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన రైతు ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ల అధ్యక్షతన అరైవ్ అలైవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన 9 మంది సభ్యులు గల రోడ్డు సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో లెక్కకు మించి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు